ప్రతి హిందువు గర్వపడాల్సిన రోజుది. మన 500 సంవత్సరాల కళ నెరవేరింది. మన బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి వీధి గడప గడప ఎంతో అందంగా ముస్తాబయింది. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న గుడికి వెళ్ళానండి, రామాలయానికి. ఈ రామాలయం అయితే చాలా మా ఊర్లో అన్నిట్లో పురాతనమైనది. ప్రతిసారి గుడి అనగానే మాకు గుర్తొచ్చేది రామాలయం మాత్రమే. అక్కడైతే విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మొక్కలు నాటారు. తర్వాత పూజలు చేశారు. పూజలు అంటే హనుమాన్ చాలీసా, రామజపం చేశారండి. చాలా ఘనంగా జరిగాయి. తర్వాత లైవ్ పెట్టారండి. లైవ్లో అయితే రామాలయాన్ని దర్శించుకున్నాం, రాముణ్ణి దర్శించుకున్నాం. మన 500 సంవత్సరాల కళ నెరవేరింది. అసలు చాలా గర్వపడాల్సిన రోజు ఇది. మనం తర్వాత మన హనుమల వారిని దర్శించుకున్నామండి. ఈరోజు ఆ స్వామి ఎంత పొంగిపోతున్నారో తన స్వామికి మందిరాన్ని నిర్మించినందుకు. త్వరలో రాముల వారి కళ్యాణం వస్తుంది కదండి. కళ్యాణం కోసం తలంబ్రాలు గోటితో ఒలుస్తున్నారండి. ఈరోజు ఈ అవకాశం నాకు కూడా వచ్చింది. ఆ దేవుడే కల్పించారనుకుంటా. నేను కూడా కొంచెం ఒలిశానండి. తర్వాత రామజపం జరిగింది, అందులో కూడా పాల్గొన్నాము. పుట్టి పెరిగిన ఊరు కదండి. చాలామంది ఫ్రెండ్స్ కలిశారు, తెలిసిన వాళ్ళ అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా కలిశారు. చాలాసేపు మాట్లాడుకున్నాం. తెలిసిన అత్తయ్య కలిసింది. అత్తయ్య అయితే ఏం పిల్ల ఎలా ఉన్నావు అని అడిగింది చాలా ఆప్యాయంగా. చాలా బాగా జరిగిందండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం. బాలరాముడి విగ్రహ ప్రతిష్టకు అంత దూరం వెళ్ళలేమనే బాధ లేకుండా ఇక్కడే పెద్ద స్క్రీన్ పెట్టారండి. బాలరాముడు అయితే ముద్దులు కురిపిస్తూ చాలా అందంగా ఉన్నారు కదండి. అసలు బాలరాముని చూస్తూ ఉంటే అలానే చూడాలనిపిస్తుంది కదా. అసలు ఎంతమంది బాలరాముని చూస్తూ అలా ఉండిపోయారో ఒక కామెంట్ పెట్టండి. అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు అందరూ తలపై ధరించారా అండి? మేమైతే గుళ్ళోనే ధరించాము. తర్వాత ఇంటికాడ అమ్మ కూడా వేసింది. మా ఊర్లో అయితే బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఇలా జరిగిందండి. మీ ఊర్లో ఎలా జరిగిందో కామెంట్ పెట్టండి. తర్వాత భోజనాలు, అన్నదానం జరిగిందండి. అన్నదానంలో భోజనం చేసి ఇంటి దారి పట్టామండి. తర్వాత మధ్యలో ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గుడి అండి. ఈ గుళ్ళో ఈ మధ్య విగ్రహ ప్రతిష్టలు జరిగాయండి. నేను ఆ విగ్రహ ప్రతిష్టకు రాలేకపోయాను. అందుకని స్వామి వాళ్ళని, అమ్మ వాళ్ళని దర్శించుకుందామని వెళ్ళానండి. ఇవన్నీ ఇంతకు పెట్టిన దేవుళ్ళేనండి. ఇప్పుడు మాత్రం ఆంజనేయ స్వామిని, ఇవన్నీ విగ్రహాలు పెట్టిన దాతల పేర్లండి. ఈ గుడి మాత్రం ఈ మధ్య కట్టిన గుడి అండి. మేము చూస్తుండగా కట్టిన గుడి, అందుకే ఈ గుడి అంటే మాకు చాలా ఇష్టం. తర్వాత నవగ్రహాలని, తర్వాత సరస్వతీదేవిని, తర్వాత శివయ్యని గుళ్ళో లోపల ఇంకో శివయ్య ఉంటాడండి. కాకపోతే ఆ శివయ్యకి అందరూ అభిషేకం చేసుకోలేకపోతున్నారని బయట ఇంకో శివయ్యని పెట్టారండి. తర్వాత సరస్వతీదేవి అమ్మవారిదండి. అమ్మవారు మా ఊర్లో లేరండి, అందుకని అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇదిగోండి శివయ్యకి అందరు దండం పెట్టుకోండి. తర్వాత జంట నాగుల్ని పెట్టారండి. ఈ స్వామివారు అయితే మా ఆంజనేయ స్వామివారు. మొత్తానికైతే మా రోజు ఇలా గడిచింది. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.